కేసీఆర్ ఫామ్ హౌస్ మన దగ్గర ఉన్నాయి. ఏ నుంచి వచ్చినాయి? అది మన డబ్బు కాదా అని అడుగుతా. మనకు పిల్లలందరూ కూడా తాగుబోతు శిక్షణ ఇవ్వలేని పరిస్థితి. రుణమాఫీ కూడా అవుటర్ రింగ్ రోడ్ అంతా దోసుకొని అమ్మేసి అది మన రైతు బంధు కింద వేసినారు. ఈ రోజు సెక్రటేరియట్ బూత్ స్థాయి ఉమెన్ లీడర్షిప్ ట్రైనింగ్ తొందరలోనే నేను వికారాబాద్ లో పెట్టడం జరుగుతుంది. ఇది హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాను. మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి కూడా తీసుకుందని తెలుసుకుంటున్నాను. ఆడవాళ్ళు రాజకీయంగా పెద్దపీట వేయాలని సోనియా గాంధీ గారి కళ. నిజంగా కూడా అది బలోపేతం కావాలంటే కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వం, అల్కలమ్మ గారి నాయకత్వం, మహిళా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్. థ్యాంక్ యూ. గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, నాయకత్వం, అల్కలమ్మ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహిళా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్. ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వికారాబాద్ జిల్లా ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇది 10వ జిల్లా నేను రావడం. అదేవిధంగా ఒక పక్కన చెల్లెళ్ళని చూసిన సంతోషం కూడా ఉంది. ఇంకో పక్కన నా మండల స్థాయి బ్లాక్ బూత్ దాంట్లో ముగ్గురు మండలాధ్యక్షులను నియమించడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్ అనేది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన నినాదం ఏదైతుందో మా ప్లీనరీ చాలా బాగా సక్సెస్ అయింది. గతంలో మండల్ బ్లాక్ బూత్ అనేది వేస్తుండే, కానీ ఇప్పుడు బూత్ బ్లాక్ దాని తర్వాత మండల్ ప్రక్షాళన జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు బూత్ కమిటీలో చెల్లెళ్ళని సెలెక్ట్ చేయడానికి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా జిల్లా అధ్యక్షులతో తెలిసింది నాకేంటంటే ఇక్కడ మండల్ ప్రెసిడెంట్స్ని కూడా వేయలేని పరిస్థితి అక్క. ఇక్కడ ఉన్న మరి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారే కానీ, అనుమల రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వారిలే కానీ, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి అన్ననే కానీ, డిసిసి కానీ, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారే కానీ అందరు అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మండల్ స్థాయి, బ్లాక్ స్థాయి, బూత్ స్థాయి అన్న అందరికీ తెలుసు ప్లీనరీలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశం. అదేవిధంగా నేను ఈరోజు బలోపేతం చేయడానికే వచ్చాను. వాళ్ళకు ఆర్డర్స్ ఇద్దామంటే ఈరోజు ఎవరు కూడా మీరు పేర్లు ఇవ్వనట్టయితే మరి మేము ఏ విధంగా బలోపేతం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇది ఖచ్చితంగా నేను ఏఐసిసి ఇన్ఛార్జ్ మా మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి తీసుకెళ్తాను. తొందరలోనే వారంలో మీరందరూ కూడా మీకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా పేర్లు ఇవ్వమని చెప్పి కోరుతున్నాను. మీ అందరితో అడుగులో అడిగేసి పనిచేస్తాం. ఈరోజు 51% ఉన్న మేము మహిళా ఓటు బ్యాంక్ చాలా కీలకమైనది. ఒక పక్కన రేవంత్ అన్న ముఖ్యమంత్రి వర్యులు ఓబీసీ కులగణనే కానీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ. అదే ఒక ఆదర్శంగా తీసుకొని ప్రతి మీటింగ్లో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణే కానీ, సన్నబియ్య పథకమే కానీ, ఈరోజు 6 గ్యారెంటీల భాగంగా ఈ చెల్లెళ్ళందరూ కూడా బస్సులో రావడం జరిగింది. అదేవిధంగా 500 సిలిండరు, 200 యూనిట్ల గ్యాస్, సో ఇవన్నీ కూడా 200 యూనిట్స్ కరెంటు, ఇవన్నీ మంచి మంచి పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడు మీ అందరితో ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అన్న. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలనే కాకుండా మీ చెల్లెగా ఇక్కడ బలోపేతం చేయండి. వికారాబాద్ జిల్లాలో ఈరోజు నిజంగా కూడా నాకు చాలా అసంతృప్తి ఉందన్న. నలుగురిని కూడా మనం నియమించుకోకపోవడం. ఈరోజు నా చెల్లె సంతోషం వచ్చి చాలాసార్లు అడిగింది. స్టేట్ జనరల్ సెక్రటరీ నుంచి మా నేషనల్ అధ్యక్షురాలు వారిని వేశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు, ఒక ఎస్సీ బిడ్డ ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆశీర్వదించి మండల్ స్థాయి, బ్లాక్, బూత్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా బలోపేతం చేస్తారనే ఆశ ఉంది. నేను ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత సన్నబియ్య పథకంకి కూడా దళిత వాళ్ళకి పోవడం జరుగుతుంది అన్న. నేను ఇక్కడ నుంచి మీ దగ్గరికే వస్తాను. ఖచ్చితంగా ఈ మన 900 బూతులు ఉన్నాయి. అదేవిధంగా 4 అసెంబ్లీలలో మీరు బూత్ కమిటీలు కూడా స్ట్రెంథన్ చేయమని చెప్పి కోరుతూ ఈ సమావేశానికి వచ్చి మేము ఇట్లా మాట్లాడుతున్నందుకు తప్పు పట్టొద్దన్న. బలోపేతం అన్ని పార్టీలు చేస్తున్నాయి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ వెనుకబడుతుంది అని అంటే నాకు అసలు నచ్చదన్న. కాబట్టి మీ అందరికీ సవినయంగా ఇది కంప్లైంట్ కాదు, విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరు పేర్లు ఇవ్వండి, లేకపోతే మేమే పేర్లు వేసుకుంటే మరి మీకు నచ్చకపోతే మళ్ళీ ఇబ్బందికరంగా అవుతుంది. లీడర్షిప్లో ఎక్కడ కూడా అంతర్యం ఉండద్దు. ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు నా బాధ్యత కాబట్టి అందరు అన్నలతో మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీ దగ్గరికే వస్తా.
నా చెల్లి ఒకవేళ ఏదైనా తప్పు చేసినట్టయితే మిమ్మల్ని క్షమించమని కూడా అడుగుతాను. కాకపోతే జిల్లాలో మీరు బలోపేతం చేయకపోతే మండల్ బ్లాక్ బూత్ మహిళా కాంగ్రెస్లో మరి బాగుండదు. యూత్ కాంగ్రెస్కు ఉన్నట్టు ఈరోజు మాకు ఎలక్షన్స్ లేవు, కానీ మెంబర్షిప్ ఆధారంగా పదవులు ఇవ్వడం జరిగింది. ఆ మెంబర్షిప్ కూడా వికారాబాద్కి సంబంధించి నేనే చేస్తానని చెప్పాను. వీళ్ళందరికీ కూడా నియామక పత్రాలు మీ చేతుల మీదుగా వచ్చే వారం లోపల అందియాలని చెప్పి కోరుతూ ఈ సమావేశానికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ మాజీ జెడ్పీటీసీ. నా పేరు కోటపల్లి సంతోషరాజు. మరి అక్కగారు మరి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలమ్మ గారు నన్ను ఈ విధంగా జిల్లా మహిళా కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. నేను కూడా మెంబర్షిప్ల ఆధారంగానే గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళి మెంబర్షిప్లు చేస్తే నాకు ఈ పదవి మరి రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారు ఇవ్వడం జరిగింది. వారికి నా యొక్క రెండైన వందనాలు. మరి నేను కూడా ఇప్పటి నుంచి కాదక్క, నేను మీరు ఇచ్చిన పదవి ఇచ్చిన తెల్లారి నుంచి పనిచేస్తున్నాను. కాకపోతే కొంతమంది ఇక్కడ సహకరించడం లేదు. స్థానికంగా కానీ ఎమ్మెల్యేలు కానీ మరి డిస్టిక్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు మరి నాకు చాలా సహకరించడం జరిగింది. వారి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మరి మహిళా కాంగ్రెస్లో పనిచేయడానికి మండల ప్రెసిడెంట్లను, బ్లాక్ అధ్యక్షురాలని, పట్టణ అధ్యక్షురాలని, మరి జనరల్ సెక్రటరీలను పంపించడం జరిగిందాక వారికి ఈరోజు పోస్టులు మనం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా బండారం మండల ప్రెసిడెంట్ కానీ ఇంకా కొంతమంది 2-3 ప్రెసిడెంట్లు కూడా ఉన్నారక్క. వాళ్ళు పనిచేసిరు, మెంబర్షిప్ చేసిరు. మరి గ్రౌండ్ లెవెల్లో కూడా మేము పనిచేస్తాం అక్క. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా మనకు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పనిచేసినాను. జిల్లాలో నాకు మంచి గుర్తింపు ఉంది. ఒక మెంబర్షిప్ చేసినాక నాకు పదవి రావడం జరిగింది. అంతకుముందు నేను మాజీ జెడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాను. 18 మంది జెడ్పీటీసీలు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఒకటే కాంగ్రెస్ జెడ్పీటీసీ ఇక్కడ వికారాబాద్లో నేను అందరికీ గుర్తింపే ప్రజలందరూ నన్ను గుర్తిస్తారక్క. స్థానిక నాయకులు కూడా గుర్తిస్తారు. ఏదో కొంతవరకు వాళ్ళ లోపల నేను మహిళగా ఎదుగుతున్నందుకు ఏదైనా చిన్న చూపు ఉంటే అది తీసేయాలి మనసులోంచి. నేను పనిచేస్తున్నాను కాబట్టి నా కష్టాలు అందరు అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ నా కష్టాన్ని గుర్తించాలి. ఎందుకంటే 30 years నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే మేము ఉన్నాము. మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీకి నమ్ముకొని పనిచేస్తుంది. ఇప్పటిదాకా ఏ పథకం కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పొందలేదు. ఇప్పటి నుంచి మరి నాకు సహకరించి మరి అందరు మహిళలకు కూడా నాలాగా అన్ని గవర్నమెంట్ ఇచ్చే పథకాలలో కూడా మీరందరూ భాగస్వామ్యం చేసి మరి లబ్ధత్వం పొందే విధంగా మహిళా కాంగ్రెస్ని ప్రోత్సహించాలని, 4 కాన్స్టిట్యున్సీ నుంచి 4 ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.